హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లోకి 2 కొత్త జీవులు వచ్చాయి. చూస్తున్నారా? ర్యాబిట్స్. ఇంకోటి లోపల నిద్రపోతుంది, పాప రెస్ట్ తీసుకుంటుంది. వీటిని మా ఇంట్లో పెంచుకోవడానికి తీసుకొచ్చాం. ఇంతకు ముందు కూడా ఉన్నాయి. మధ్యలో ఎలర్జీ వచ్చిందని వేరే వాళ్ళకి ఇచ్చేసాం అనమాట. మళ్ళీ కావాలని తీసుకొచ్చుకున్నాం. ఈ బోన్ ఎలా ఉంది చెప్పండి? ఈ మెస్ ఎలా ఉంది? బాగుందా? అంటే ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, చేయాలి, పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇవి ఉండటానికి సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి, ఇంకోటి లోపల రెస్ట్ తీసుకుంటుంది. 2 షెల్ఫ్లు పెట్టా దీనికి. నేనే తయారు చేస్తా ఓన్గా ఈ బోన్ని. ఇలా 2 షెల్ఫ్లతో తయారు చేశాను అనమాట ఈ బోన్ని నేనే. ఇదే బోన్ని మామూలుగా బయట తయారు చేయడానికి అడిగితే ఇలా 2 షెల్ఫ్లతో ఐరన్ ఫ్రేమ్తో చేయడానికి అయితే 3000 నుంచి 5000 దాకా అవుతుందని చెప్పారు. అయితే పాపం ఇవి ఇరుక్కొని చాలా చిన్నగా ఉన్న దాంట్లో ఉండాల్సి వస్తుంది. ఇదిగోండి, ఆ కింద ఉంది కదా బోను, ఆ చిన్న బోన్లో 2 ఉండాల్సి వస్తుంది అనమాట. అందుకని ఏం చేశానంటే నేనే తయారు చేద్దాంలే అని చెప్పేసి నిన్న సండే సెలవు వచ్చింది కదా, సెలవు రోజులో ఏం చేస్తానంటే నేనే తయారు చేశాను. ఈ బోన్ తయారు చేయడానికి నేను కొనుక్కొచ్చింది ఏంటంటే ఈ మెస్, దోమల మెస్ ఉంటుంది కదా, ఈ మెస్ ఒకటి కొనుక్కొచ్చా. దీంతో పాటుగా ఈ కింద అడుగున ఇలా కొంచెం మందంగా ఉండే మెస్ అనమాట ఇది. ఈ మెస్ ఒకటి కొనుక్కొచ్చా అనమాట. వాటితో పాటుగా అడితి నుంచి ఈ చెక్కలు, పలచగా కట్ చేసిన చెక్కలు ఉన్నాయి కదా, ఈ చెక్కలను కూడా కొనుక్కొచ్చా అనమాట. అవి కేజీ 35 రూపాయలు. ఆ చెక్కలు 4 కేజీలు కొనుక్కొచ్చి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాను అనమాట. నాకు ఇక్కడ 2 షెల్ఫ్లు కావాలి కాబట్టి 2 షెల్ఫ్లకి సరిపోయి నేను 4-2 సైజు తీసుకున్నా. ఇట్లా బారు 4, అటు వెనక్కి వడలుపు 2 ఉంటుంది అనమాట. 4-2 సైజు తీసుకున్నా నేను. సింపుల్గా ఇది తయారు చేయడానికి నాకు ఒక 3 గంటల టైం పట్టింది. ఇటువైపు నుండి కూడా చూపిస్తాను ఎలా ఉందో చూద్దాం. పిల్లర్ అడ్డు ఉంది, ఇదిగోండి ఇలా ఉంది. ఇదిగోండి ఇలా ఉంది, చూస్తున్నారు కదా. ఇటువైపు ఒక షెల్ఫ్, అటువైపు ఒక షెల్ఫ్ ఉంది. పైన వర్షం పడకుండా పైన కూడా చెక్కలు కొట్టేసి ఒక బ్యానర్ని ఒక దాన్ని పెట్టేశాను అనమాట. వర్షం నీళ్ళు లోపలికి వెళ్ళకుండా ఉండటానికి. వాటికి వెంటిలేషన్ బాగా ఉంటుంది. చుట్టూ మెస్సే ఉంటుంది, చెక్కలు ఉండవు, చుట్టూ మెస్సే ఉంది. వెంటిలేషన్ అయితే బాగా ఉంటుంది. ఇలా ఇది 2 షెల్ఫ్లు ఎందుకు పెట్టానంటే నేను తర్వాత వీటికి పిల్లలు వస్తాయన్నమాట. 1 నెల 2 నెలల్లో వీటికి పిల్లలు పుడతాయి కదా, ఆ పిల్లలు పుట్టినప్పుడు ఆ చిన్న పిల్లలను సపరేట్గా వేయాలి. అందుకని అది ఈ షెల్ఫ్ ఒకటి అనమాట. వీటిలో ఇది ఉన్నా కూడా ఈ షెల్ఫ్లో చిన్న పిల్లల్ని వేయడానికి ఇది పనికి వస్తుంది అనమాట. అందుకని అలా చేశాను. ఇది తయారు చేయడానికి అయితే నాకు సింపుల్గా చెప్పాను కదా 3 గంటల టైం పట్టింది. డబ్బులు అయితే 900 అయినాయి అనమాట. 900 అయినాయి. ఇంకా ఉన్నాయి, కొంచెం పర్ఫెక్షన్ లేదు, కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి. రాత్రి హడావుడిగా నైట్ అయిపోయింది కదా, అందుకనే వాటిని వేయడం కోసం అలా ఫిక్స్ చేసా. ఇంకా కొన్ని స్క్రూలు, బోల్ట్లు అలాంటివి తెచ్చి ఆ డోర్లు సరిగా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి కొంచెం పెయింట్ వేస్తే లుక్ చాలా బాగుంటుంది అనమాట. మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇలా తక్కువ ఖర్చుతో సింపుల్గా 3,000 to 5,000 అవుతుంది అనుకునే మెస్ని సింపుల్గా నేనైతే ఒక 900తో ముగించేసాను అనమాట. ఎలా ఉందో చెప్పండి ఒకసారి. ఈ మెస్ బాగుందా లేదా? బాగుంటే కనుక ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్ని. మళ్ళీ అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను. వీటికి పిల్లలు పుట్టిన తర్వాత వీటిని ఇందులోకి మారుస్తాం కదా పిల్లల్ని, అప్పుడు మళ్ళీ అప్డేట్ ఇస్తానన్నమాట. అప్పటి వరకు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ కుందేలు, బాయ్ చెప్పు.